నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా వచ్చేసింది గీతాంజలి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఇన్ వరంగల్. సరే, సో అమ్మాయిలు అయితే ఇంత సూపర్ రాకింగ్ గా ఉన్నారు కాబట్టి, చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి, వాటిలో సో వాళ్ళలో ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి, ఎటువంటి క్రేజీ యాంగిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి డాన్సింగ్ ఆన్ ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని పిలవాలి. రేణు, జనరలీ మనం అబ్బాయిలందరూ నువ్వు లీడ్ చేస్తావు, అమ్మాయిలందరూ నేను లీడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ అందరూ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి అటువైపు ఉన్న వాళ్ళందరూ నువ్వు తీసుకో, ఇటువైపు ఉన్న నేను పట్టుకెళ్ళిపోతా ఇంటికి. సో అలా డివైడ్ చేసుకున్న తర్వాత సో టాస్క్ పర్ఫార్మ్ చేయించాలి కాబట్టి, టాస్క్ పర్ఫార్మ్ చేయించాలంటే నా టీం నుంచి 3 అమ్మాయిలు కావాలి, రేణు టీం నుంచి 3 అమ్మాయిలు కావాలి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రేణు, సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎస్, మరి ఫస్ట్ అయితే టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు, అందమైన భామలు. నా టీం నుంచి బేబీ డాల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి, ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. ముందుగా అసలు ఉదయ్ టీం అమ్మాయిలు ఏం చేయబోతున్నారు? సో ఇప్పుడైతే టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ఇంకొక అందమైన అమ్మాయి వచ్చేస్తుంది. నీ పేరు? తేజశ్రీ. తేజశ్రీ, నీకు వచ్చిన టాస్క్ ఏంటి చిజమ్మా? సరే, తేజశ్రీకి వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి అంట. సో చేస్తావా మరి? సో తేజశ్రీ డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. తేజశ్రీ దా. సో తేజశ్రీ డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉందా లేదా? Yes, 3, 2, 1, music. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో అందించానా
నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రెడీ అంటుంది. రెడీయా? రెడీ. ఇక్కడ వా. ఓకే, సో నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్. ఏ యూ పింక్ డ్రెస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? ప్రియాంక నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం, ఓకేనా? ఓకే. ప్రియాంక నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు మమ్మల్ని అందరినీ నవ్వించాలి. జోక్ చెప్తావా, ఏం చేస్తావా, డూ ఎనీథింగ్ బట్ మమ్మల్ని నవ్వించాలి. ఓకే సరే, రెడీ ఉన్నా? రెడీ. సో 3, 2, 1 స్టార్ట్. ఒకసారి అడుగుతాడు స్టూడెంట్ ని, సూపర్ కి ఆఫర్ కి తేడా ఏంట్రా అని అడుగుతాడు. సార్ గర్ల్ ఫ్రెండ్ ఉండడు సూపర్ సార్, దాని చెల్లి ఉండడం ఆఫర్ సార్ అని చెప్తాడు. నచ్చావే బుచ్చపొల పోరి నువ్వే నా బుచ్చపురాణి, నచ్చావే బుచ్చపొల పోరి నువ్వే నా బుచ్చపురాణి, అందిస్తా చిప్ప ఒకసారి అడుక్కోండ్రా కూరలన్నింటినీ, సరదాగా బస్ స్టాండ్ లో కూసోని తిందామే. ఓ ప్రియా ప్రియా నీ పీకను గొయ్యా, నీ ప్రేమల నేనే పిచ్చోన్నైపోయా, తెలుసా నీకైనా కొన ఊపిరితో ఉన్నా ఆయన బ్రతికున్నా నీకోసం ప్రియా, అడిగిన ప్రతి ఒక్కడికి చెప్పలేక నేను చేస్తున్నా, నిన్ను ప్రేమించిన పిచ్చోన్ని నేనే అంటున్నా. సో ఇంత సూపర్ గా నా టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి రేణు, థ్యాంక్ యూ సో మచ్ రేణు. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఎవరు వస్తారంటే బేబీ డాల్ నెంబర్ 2. ఓకే, హాయ్. వాట్స్ యువర్ నేమ్? సనదయ్య నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా మరి? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. ఏమంటావు? చేస్తాం. సో సంధ్య డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. సంధ్య రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడబే మేరే హాయ్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే, నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే, లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్, నీ అందం అడివైపును చూడబే మేరే హాయ్. సరే, సో ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతుంది. తనకి ఏం టాస్క్ వచ్చిందో చూద్దామా? ఏ యూ పింక్ డ్రెస్ లాంగ్ హెయిర్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? మౌనిక. సరే, మౌనికకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే చూద్దాం ఒకసారి. బస్ లో వెళ్తున్న వాళ్ళకి మొక్కజొన్నలు, వాటర్ ప్యాకెట్ ఇంకా ఇంకేమైనా అమ్మాలంట. సరేనా? నువ్వు మొక్కజొన్నలు అమ్ముకో, నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటాను. సరేనా? ఓకేనా? సో అయితే నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయి సిద్ధంగా ఉంది. అండ్ బస్ లో కూడా చాలా మంది కూర్చున్నా. అమ్మా బస్సు ఊగండి, ఇలాగా ఊగుతుండాలి. సరే, 3, 2, 1 స్టార్ట్. ఏ వాటర్ ప్యాకెట్ వాటర్ ఏ మొక్కజొన్న కంకులే, వాటర్ కూల్ వాటర్ ఇప్పుడే ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చిన వాటర్ మజ్జిగి
వాటర్ తీసుకోండి అమ్మా. అమ్మా, 10 రూపీస్ బాటిల్ తక్కువ. ఏ మజ్జిగ అమ్మా, కొంచెం 5 మజ్జిగ రూపీస్ తాగుతావా? బాటిల్ అమ్మా, 5 రూపీస్. అమ్మా, కొంచెం మజ్జిగ తాగుతావు. మజ్జిగ తాగొద్దమ్మా. మజ్జిగ తాగితే చల్లగా ఉండిద్ది. ఏనున్నత్తరు మా పాలన తినడానికి నారాయణ పైసలు లేవు మాకు అసలు రబోస్ మాది. అమ్మ నువ్వేంటమ్మా, నీకు అది బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? మీకు బుద్ధి ఉందా? అది వాడే టాకింగ్ దిస్ ఇండస్ట్రీ ఇన్కమ్ స్టార్ట్. అమ్మా ఇది 200. వాటర్ తీసుకోండి అమ్మా, మీకు గ్లామర్ బాగా వస్తుంది. వాటర్ ఎక్కువ. వాటర్ చాలా బాగుంది. Hey, you don't put EL in my business, you useless better than the stats girl. You don't put in call in my business. సో అది నా టీం నుంచి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చాలా చాలా సూపర్ గా చేసింది మోనికా. నువ్వు సూపర్. ఇప్పుడు నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి బేబీ డాల్ నెంబర్ 3 అన్నమాట. కమ్ హియర్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? మౌనిక. ఓకే మౌనిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు మౌనిక అనబడే నువ్వు నీ ఆడపడుచులతో గొడవ పడాలి. అదే నేను ఆడపడుచు, నువ్వు మొగుడు, తను నీ చెల్లి అన్నమాట. సరేనా? నాకేది మరి ఏమా నీకు టీ ఇవ్వలేదా? నువ్వు పక్కలు నీకెందుకు టీ? నాకెందుకా? నీకు హార్లిక్స్ ఇస్తానమ్మా. ఇది హార్లిక్స్ కదా, నీకెందుకు హార్లిక్స్? నీకు కావాలా హార్లిక్స్? ఏమండి ఎందుకని నేను కొడుతున్నారు? నేను చంపాలా? మొన్న దాని చీరలు ఎత్తుకెళ్ళావుట కదా, ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఇస్తానని, ఆ తర్వాత తీయలేదంటే అయినా నీ చీరలు మొన్న ఇచ్చాను కదా నీకు చీరలు. నువ్వు ఎందుకు గుంజుకునే చీరలు ఏంటి నీ గోళ వచ్చినప్పుడు చూసినా నన్ను ఏం చేస్తా రోజుపోతున్నా ఊరుకుంటే అదంతే మాటలతో ఇరుచుకు పడిపోద్ది. నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని ఏమన్నా సో ఈ విధంగా ఫెంటాస్టిక్ గా అమ్మాయిలు అయితే సూపర్ గా టాస్క్ చేశారు. అండ్ టాస్క్ అయితే ఫినిష్ అయిపోయి అమ్మాయిలు అయితే పిచ్చి పీక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా. సో ఈ విధంగా పర్ఫార్మెన్స్ అయిపోయాయి కాబట్టి అమ్మాయిలు థ్యాంక్స్. సో టాస్క్ అయితే చాలా సూపర్ గా ఫినిష్ అయిపోయాయి కాబట్టి అమ్మాయిలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ చేసేసారు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో ఆడుకునే టైం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళతో ఆడుకునే టైం వచ్చేసింది అంటే మనం మన ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి కదా. మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు, ఉదయ్ టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ముందుగా నా టీం నుంచి 4 అతిలోక సుందరులు వస్తున్నారు. సో 2 టీం నుంచి అతిలోక సుందరులు వచ్చారు కాబట్టి నా టీం నుంచి అలకనందలు వస్తున్నారు. సో 2 టీం నుంచి నా టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి, ఉదయ్ టీం నుంచి అమ్మాయిలతో పాటు ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. అండ్ ఉదయ్ ఈ గేమ్ ఎలా ఆడాలో ఏంటో అని అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. మరి నేను చెప్పేసేనా? నేనే చెప్తా. మరి చెప్పండి. ఎస్ మరి గర్ల్స్ ఈ పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గోన్ సంచులు ఉన్నాయి అండ్ 2 బాస్కెట్స్ ఉన్నాయి అనమాట. అందులో 4 బాల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం లేవన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీంలో 4 ఉన్నారు కాబట్టి 4 ఇలా లైన్ గా నిలబడి ఒక్కొక్కరికి గోన్ సంచులు ఇస్తాం. ఆ గోన్ సంచులు వేసుకొని 3, 2, 1 గో అని చెప్పగానే ఇక్కడ నుంచి జంప్ చేస్తూ ఆ బాస్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బాల్స్ ని పిక్ చేసి మళ్ళీ జంప్ చేసి ఇక్కడ వచ్చి ఈ బాస్కెట్ లో వేసేయాలి. సో ఎవరైతే త్వరగా వెళ్ళి త్వరగా వస్తారో అండ్ ఎవరైతే త్వరగా తెచ్చి ఈ బాల్స్ ని ఇక్కడ వేసేస్తారో వాళ్ళే ఈ పరుగు పరుగు గేమ్ కి విన్నర్. సో ఫస్ట్ అయితే పరుగు పరుగు గేమ్ ఆడడానికి 2 టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారంట. అమ్మాయిలు రెడీయా? మరి ముందుకొచ్చేయండి. అమ్మాయిలు రెడీయా? అలాగే 3, 2, 1 గో.
రేణు టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు ఉదయ్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. గేమ్ ఈ విధంగా ఫినిష్ అయిపోయింది ఎదుటి టీం వాళ్ళు కాబట్టి మరి ఈ గేమ్ ఆడిన తర్వాత అమ్మాయిలకి ఎటువంటి స్పందన కలిగింది, ఆ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళు హృదయంలో ఎలా స్పందించింది అండ్ ఎటువంటి అనేది వచ్చిందో తెలుసుకుందాం. ఓకే హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అరుణ. ఓకే అరుణ, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. హలో పాపా. హలో, వాట్స్ యువర్ నేమ్? శ్రవంతి. ఓకే శ్రవంతి, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? సూపర్ ఎక్సలెంట్ ఉంది గేమ్. రేణు టీం వాళ్ళ హృదయం ఎలా స్పందించిందో తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఎవరెవరికి ఎలా అనిపించిందో అడుగుదాం. వాట్స్ యువర్ నేమ్? రాధిక. సరే, గేమ్ ఆడగా ఎలా అనిపించింది? ఫెంటాస్టిక్, సూపర్. నీ పేరు? సుష్మిత. సుష్మిత, గేమ్ ఆడగా ఎలా అనిపించింది? చాలా బాగుంది. నెక్స్ట్ నీ పేరు? రవలి. రవలి. రవలి, గేమ్ ఆడగా ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అండ్ మార్వెలస్ గేమ్. ఏ యూ పింక్ డ్రెస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? శ్రావ్య. శ్రావ్యనా? శ్రావ్య, గేమ్ ఆడగా ఎలా అనిపించింది? చాలా బాగుంది గేమ్. సో మరి గేమ్ లో వాళ్ళ హృదయం ఎలా స్పందించింది తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ గేమ్ లో గెలిచింది ఎవరు, ఓడిపోయింది ఎవరు తెలుసుకున్న టైం వచ్చింది. అదన్నమాట. సో పరుగు గేమ్ ని మా టీం గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే అంటే 1 minute 12 seconds. పరుగు గేమ్ ని నా టీం అమ్మాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 43 seconds. ఓకే, ఫైనలీ పరుగు గేమ్ విన్నర్స్ రేణు టీం అమ్మాయిలు. ఓకే గర్ల్స్, ఇప్పుడు మనం గెలిచాము. ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను. అదేంటి అంటే ఓడిపోయిన వాళ్ళకి ఒక పనిష్మెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలి. నీకు పనిష్మెంట్ ఏంటి అంటే నువ్వు ఒక చెయ్యి ఇలా లిఫ్ట్ చేసి, ఒక హ్యాండ్ లిఫ్ట్ చేసి, ఒక లెగ్ కూడా లిఫ్ట్ చేసి గుండెంగా ఇట్లా తిరుగుతూ ఉండాలి. ఏమని అనాలంటే పుట్టుక్కు జరజర డుబుక్కుమే, డుబుక్కు జరజర పుట్టుక్కుమే. ఇందులో ప్రాస ఏ మాత్రం తప్పినా నువ్వు అలా చేస్తూనే ఉంటావు. 3, 2, 1 స్టార్ట్. పుట్టుక్కు జరజర డుబుక్కుమే, డుబుక్కు జరజర పుట్టుక్కుమే, పుట్టుక్కు జరజర డుబుక్కుమే, పుట్టుక్కు జరజర డుబుక్కుమే. రేణు కలిసి రేణు. ఇప్పుడు మన కోసం వచ్చేసింది ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. రాను కుదరదయ్యో, కాదు ఈలు కాదు ఒగ్గివయ్యో, వద్దు మీద పడకురయ్యో, సిగ్గు సిన్నకోక నాగకయ్యో. రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదే. రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదే. కాదంటూనే కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రది. పచ్చి వంటూనే పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదే. రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదే. అమ్మాయిలు ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే మేడలో మాల.
సో మెల్లమాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి రెండు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ నా టీం నుంచి అందమైన గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, ఉదయ్ టీం నుంచి అందమైన అమ్మాయిలు వచ్చేస్తే నా టీం నుంచి ఇద్దరు సాగర కన్యలు వస్తున్నారు. వెల్కమ్. అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. సో మెల్లమాల గేమ్ ఆడడానికి మాలలు వచ్చేసాయి అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్, ఈ మాస్క్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ గేమ్ అసలు ఎలా ఆడాలి? అమ్మాయిలు ముందుగా వచ్చే ఇద్దరిని 2 డిఫరెంట్ కార్నర్స్ లో నుంచోబెడతాము. వాళ్ళ చేతికి మాలిస్తాము, అలానే వాళ్ళ మొహానికి మాస్క్ వేస్తాము. అప్పుడు మాస్క్ వేసుకుంటే ఏం కనిపించదు కాబట్టి మీ ఆపోజిట్ పార్ట్నర్ ని వెతుక్కుంటూ ఫైండ్ అవుట్ చేసి ఒకరి మెడలో ఇంకొకరు మాల వేసుకోవాలి. ఈ గేమ్ ఆడడానికి టైమర్ కూడా ఉంది. ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. రౌడీ ఇదా సో మెల్లమాల గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. రెండు టీం నుంచి గేమ్ ఆడేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? దా. సో మెల్లమాల గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. రెడీయా? నువ్వు రెడీయా? సరే, టైమర్ కూడా రెడీగా ఉంది. 3, 2, 1 స్టార్ట్. ఓకే, మెల్లమాల గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ అయిపోయింది కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారో తెలుసుకునే టైం వచ్చేస్తుంది. మరి చెప్పు, మీ అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు? ఎస్, మరి మా అమ్మాయిలు మెల్లమాల గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 2 minutes 2 seconds. రేణు టీమ్ అమ్మాయిలు మెల్లమాల గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 51 seconds. మెల్లమాల గేమ్ విన్నర్స్ రేణు టీమ్ గర్ల్స్. yes. ఓకే, ఓడిన వాడు గెలిచిన వాడి మాట వినాలి కాబట్టి నీ టీమ్ లో 2 members ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నన్ను ఎత్తుకుని ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్లాలన్నమాట. నువ్వేమో మెల్లో ఈ దండేసుకొని రేణుకి జిందాబాద్, రేణు జిందాబాద్ అనాలన్నమాట. 3, 2, 1 స్టార్ట్. రేణు జిందాబాద్, రేణు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, రేణు పాప జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. సో ఈ విధంగా గేమ్ సూపర్ గా అయిపోయింది, పనిష్మెంట్ కూడా ఫినిష్ అయిపోయింది కాబట్టి అమ్మాయిలు పంపించేద్దాం. అమ్మాయిలు థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్.
టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ ఈ గేమ్ ఆడడానికి అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 4 ముద్దబంతులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అమ్మాయిలు నా టీం నుంచి 4 రోజ్ ఫ్లవర్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ సరే బ్యాక్ టు బ్యాక్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ అమ్మాయిలు కూడా వచ్చేసారు కాబట్టి రేణు మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, ముందుగా వచ్చే 4లో ఫస్ట్ పర్సన్ అక్కడికి వెళ్ళి బెలూన్ తీసుకుని వస్తారు. ఆ తర్వాత ఆ బెలూన్ ని ఫస్ట్ పర్సన్ వెనకాల సెకండ్ పర్సన్ ముందు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ బెలూన్ పెట్టుకుని క్యారీ చేస్తూ వితౌట్ యూజింగ్ హ్యాండ్స్ అలానే మేనేజ్ చేస్తూ అక్కడి వరకు వెళ్ళాలి. అండ్ అక్కడ ఇంకొక బెలూన్ తీసుకుని మళ్ళీ రావాలి. అండ్ తీసుకొచ్చిన సెకండ్ బెలూన్ వచ్చి సెకండ్ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి మధ్యలో పెట్టి మళ్ళీ మేనేజ్ చేస్తూ అక్కడి వరకు వెళ్ళాలి. అండ్ అక్కడికి వరకు వెళ్ళిన తర్వాత అక్కడున్న థర్డ్ బెలూన్ ని మళ్ళీ తీసుకొచ్చి ఆ థర్డ్ బెలూన్ ని థర్డ్ పర్సన్ కి ఫోర్త్ పర్సన్ కి మధ్యలో పెట్టి దాన్ని కూడా క్యారీ చేస్తూ వితౌట్ యూజింగ్ హ్యాండ్స్ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు రావాలి. సో ఎవరైతే తక్కువ టైంలో అలా క్యారీ చేస్తూ మేనేజ్ చేస్తూ వెళ్ళి వెనక్కి వస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి 2 టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారంట. అమ్మాయిలు రెడీయా? మరి రెడీ. ఓకే, ముందుగా ఎవరు వెళ్తారు అక్కడికి? రేణు టీం నుంచి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఫినిష్ చేశారు కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా ఆడతారో చూద్దామా? అమ్మాయిలు రెడీయా? మరి ఫస్ట్ ఎవరు వెళ్ళిపోతున్నారు? నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేసేసారు. మరి మా ముద్దు బంతులు ఈ గేమ్ ని ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 2 minutes 52 seconds. మరి ఈ గేమ్ ని మా గర్ల్స్ అంటే బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ని మా గర్ల్స్ ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 2 minutes 48 seconds. సరే ఇందా నా మీద చాలా సూపర్ గా రివెంజ్ తీసుకురా కాబట్టి ఇప్పుడు నా టైం వచ్చేసింది. అండ్ ఓడిన వారు గెలిచిన వారు మాట వినాల్సిందే. వినాలా కాదా? ఓకే ఓకే సరే ఇప్పుడు నేను వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే వీళ్ళు 5 నేను ర్యాండమ్ గా టక్ 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 అని కొన్ని చెప్తాను. సో వాళ్ళు నేను ఏదో చెప్తానో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నడవమంటాను, ఆగమంటాను, కూర్చోమంటాను, పరిగెట్టమంటాను, మొగ్గేయమంటాను, అడుక్కోమంటాను, పొడుకోమంటాను, లేవమంటాను అంటాను అనమాట. సో ఆ విధంగా 5 ఒకేలా చేయాలన్నమాట. అమ్మాయిలు రెడీయా ఫర్ ది పనిష్మెంట్? 3, 2, 1 స్టార్ట్. రన్.
ఇలా 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 జంప్ చేస్తే అలా ముందుకు వెళ్ళాలి, కప్పలాగా ముందుకు అలా వెళ్ళండి, అలాగా పాకండి, మియావ్ మియావ్ అంటే పాకండి. ఆ కుక్కలా మరగండి, బౌ బౌ అని, బౌ బౌ చీ కుక్క, బౌ బౌ స్టాప్. ముగ్గురిట్టు బెచ్చవాడుకోండి, వెళ్ళండి. బాబ్ 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 ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ రేణు, ఇదే మన ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ సంగ్రామం, మన జిల్ జిల్ జిగాలో ది బెస్ట్ వెయిటింగ్ గేమ్. దిస్ ఈస్ వన్ కమింగ్ రైట్ నౌ. yes ఆ గేమ్ సై అంటే సై. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు, రెండు టీం నుంచి 5 అమ్మాయిలు కావాలి కాబట్టి, అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడైతే నా టీం నుంచి 5 అమ్మాయిలు వచ్చేస్తున్నారు, బాహుబలిలు వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి రాణి రుద్రమదేవులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి మీకు ఒక డౌట్ వచ్చింది కదా, ఈ గేమ్ ఎలా ఆడాలని. హౌ? యా గర్ల్స్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గ్రీన్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద ఇలా బోర్లా పడుకుంటారు అనమాట. సో మిగతా 4 పర్సన్స్ ఏం చేస్తారంటే మ్యాట్ ని 4 వైపులా పట్టుకుని దాన్ని ఎత్తుతారు. ఎత్తి ఈ గ్రీన్ కార్పెట్ మీద వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి, ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. అలా వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. అండ్ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేసుకోకుండా వెనక్కి వచ్చేయాలి, సరేనా? అండ్ సో ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అని అంటున్నారా? కాదు, చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ రెడీయా? వచ్చేయండి. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు 3, 2, 1 గో. సో సై అండ్ సై గేమ్ లో రెండు టీం అమ్మాయిలు చాలా చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశారు. మరి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దామా మరి? యా లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 147, 148, 149, 150, బాబు ఎన్ని కలెక్ట్ చేస్తారు? 151, 152, 153, 154. ఫైనలీ మా అమ్మాయిలు 154 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ నిమ్మకాయలు. ఓకే 1, 2, 3, 4. ఓకే 4 లెమన్స్. 4 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ అయితే బాల్స్ 1, 2, 3, 4, 5, 6 balls. సూపర్. సో ఈ విధంగా రెండు టీమ్ స్కోర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం వాళ్ళు ఎన్ని కలెక్ట్ చేస్తారు చూడాలి కదా. చూడాలి అంటే మీరు సో సై అండ్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో.
అయితే ఇప్పుడు ఈ చాక్లెట్ లెక్క పెట్టడానికి రేణు రెడీగా ఉంది. ఫస్ట్ లెట్స్ గో టు చాక్లెట్స్. రేణు స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. 100 101 102 103 104 105 106 107 108 109 190 191 192 193, 194, 195, 196, 197, 198. 199 200 201 202 203 204. సూపర్. సో నా టీమ్ గర్ల్స్ అయితే 204 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ లెట్స్ గో టు లెమన్స్. 1 2 3 4 5 6 7. సో టోటల్ 7 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ 1 2 3 4 5 6 బాల్స్ అనమాట. సో టోటల్ 6 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా నా టీమ్ ప్రాపర్టీ స్కోర్ అనేది మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు విన్ అయ్యారు, ఆ ఫైనల్ ట్విస్ట్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మన ఇద్దరం భోజనాలు కూర్చున్నాం కదా. ఓకే సార్, అంటే సాయి గేమ్ ని ఫినిష్ చేశారు. నా టీం నుంచి అమ్మాయిలు, ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు. మరి ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో ఇప్పుడు ఉదయ్ మీకు చెప్పబోతున్నాడు. ఎస్ గర్ల్స్, దీనిలో ట్విస్ట్ ఉందని చెప్పాం కదా. ట్విస్ట్ ఏంటి అంటే మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. అది ఎలా అనమాట, నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. సో మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రాపర్టీకి మనం ఒక్కొక్క కార్డ్ ని పిక్ చేస్తాం అనమాట. సరేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, దానికి ఈ 3 కార్డ్స్ లో వాళ్ళు ఒక కార్డ్ ని పిక్ చేస్తారు. ఆ కార్డ్ లో ఏ స్కోర్ అయితే వస్తే ఆ స్కోర్ ఇంటూ మీ చాక్లెట్స్ అనమాట. అలాగే టు లెమన్స్, అలాగే టు బాల్స్ అనమాట. సో ఆ విధంగా మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. ఇంట్రెస్టింగ్. ఎస్. సో ఫస్ట్ అయితే రేణు టీం వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. సో రేణు టీం రెడీయా? రెడీ. గర్ల్స్ మనం ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 154. 30. సో 154 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి 154 ఇంటూ 30 అన్నమాట. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? లెమన్స్. ఎనీ లెమన్? 4. లెమన్స్ కి వెళ్దామా? 50. సూపర్. సో నెక్స్ట్ ఏంటి? బాల్. బాల్స్. ఎన్ని బాల్స్? 6. 100. సూపర్. సో ఈ విధంగా రేణు టీమ్ స్కోర్ అనేది డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ నా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారంట. గర్ల్స్ మీరు రెడీయా? ఓకే. సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం మనం? 204. 100. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. సరే ఎన్ని లెమన్స్? 7. ఎంత? 50. సూపర్. సో 7 లెమన్స్ కి 50 వచ్చింది కాబట్టి 7 ఇంటూ 50. సిక్స్ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. ఎంత? 30. సో 6 బాల్స్ కి 30 వచ్చింది కాబట్టి 6 ఇంటూ 30 అనమాట. 30. సో ఈ విధంగా నా టీమ్ స్కోర్ డిసైడ్ అయింది అండ్ వాళ్ళ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేసాం కాబట్టి ఆ ఫైనల్ స్కోర్స్ ఏంటి చూసేద్దామా? సో సాయి గేమ్ లో ఎవరి స్కోర్స్ ఏంటి తెలుసుకునే టైం వచ్చేసింది. కాకపోతే ఆ స్కోర్స్ తెలియాలి అంటే మనం పని చేయాలి. వాట్ ఇస్ దట్ రేడు? 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 ఫైనలీ సాయి గేమ్ లో మా టీమ్ అమ్మాయిలు ఎంత స్కోర్ చేశారు అంటే 5420.
ఎస్ మరి మా అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. జేజేజీగా ఇప్పటి వరకు ఎవరు స్కోర్ చేయనంత స్కోర్ చేశారు. వాళ్ళ స్కోర్ ఎంత అంటే 20,900. So finally, Sai and Sai game winners, Uday Dev. ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ లో రన్నర్స్ ఉన్నారు, విన్నర్స్ ఉన్నారు. మరి రన్నర్స్ కి విన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ గిఫ్ట్స్ ని అందజేయడానికి స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జి వేణు మాధవ్ గారు, సెక్రటరీ, కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ గీతాంజలి ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ బి శ్రీధర్ గారు, చైర్మన్ ఆఫ్ గీతాంజలి ఇన్స్టిట్యూషన్స్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే, ఈ రోజు మన జిల్ జిల్ జిగా గీతాంజలి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఎంతో ఉల్లాసంగా రచ్చ రంబోలా చేస్తోంది. మరి ఈ రోజు మన ఎపిసోడ్ మన జిల్ జిల్ జిగా మేనేజ్మెంట్ కి ఎలా అనిపించిందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్, హౌ డు యూ ఫీల్? ఇంత మంచి జిగేల్ అనే ప్రోగ్రామ్ ని అమర్చిన ఈటీవీ ప్లస్ మేనేజ్మెంట్ కు మరియు ప్రోగ్రామ్ డైరెక్ట్ చేసిన అందరికీ, టెక్నికల్ పీపుల్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నా. సాయి అంటే సాయి గేమ్ లో రన్నర్స్ కి క్యాప్స్ అలాగే విన్నర్స్ కి మెమోటోస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మెమోటోస్ ని, క్యాప్స్ ని ఇవ్వాల్సిందిగా మన రెస్పెక్టెడ్ స్టార్స్ ని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే రన్నర్స్ కి క్యాప్స్ ఇచ్చేద్దాం. సో సాయి అంటే సాయి గేమ్ లో ఫైనలీ ఈ మెమోటోస్ ఇవ్వడానికి మా విన్నర్స్ కి, సార్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గివ్ ది మెమోటోస్. సో సాయి అంటే సాయి గేమ్ విన్నర్స్ ఈ రోజు ఉదయ్ టీమ్. గట్టిగా క్లాప్స్ అందరూ ఒకసారి. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని ఇంత సూపర్ గా ఆర్గనైజ్ చేయగలుచుకున్నాం అంటే దానికి కారణం మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ సపోర్ట్. సో సార్ వి థ్యాంక్ యూ ఎ లాట్. సో సాయి అంటే సాయి గేమ్ ఫినిష్ అయిపోయింది అండ్ అమ్మాయిలు అయితే చాలా సూపర్ రాకింగ్ గా ఆడారు. అండ్ ఈ రోజు మా అమ్మాయిలు అయితే ఇర్రగా తీసిండ్రు. సో ఇంత సూపర్ గా అయిపోయింది కాబట్టి అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అమ్మాయిలు అయితే చాలా సూపర్ రాకింగ్ గా ఉన్నారు అండ్ ఈరోజు రచ్చ రచ్చ చేశారు. సో ఇంత రచ్చ చేశారు కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ రేణు. బాయ్ బాయ్. ఈ కాలేజీలేంటో, వీటి ఫీజులేంటో, ఏ కాలేజీ మంచిదో తెలియట్లా. ఓరి దేవుడా. ఏంటి మాయా, ఏదో కంగారుగా ఉన్నావు? నీ దగ్గరికే వస్తున్నారా బిట్టు? అవునా, ఏంటో చెప్పు మాయా. మా ఓడు మొన్ననే 10వ క్లాస్ పాస్ అయ్యాడ్రా. ఏ కాలేజీలో చేర్పించాలో అర్థం కావట్లా. ఇంతకీ స్కూల్ కి కాలేజీకి తేడా ఏందంటావు? ఏం లేదు మాయా, స్కూల్ కి లేట్ గా వెళ్తే వెనక బెంచ్ లో కూర్చోవాలి, అదే కాలేజీకి లేట్ గా వెళ్తే ముందు బెంచ్ లో కూర్చోవాలి. మరి ఫస్ట్ బెంచ్ లో కూర్చొని చదవాలంటే బాగానే చదువుంటావు. ఇంతకీ కాలేజీలో ఏం సాధించావు? నేనేం సాధించలేదు గాని మా నాన్నకి సాధించి పెట్టా. ఏంటి? 5 లక్షల అప్పు. మావాడు కూడా నీలాగే నాకు అప్పు సాధిస్తాడంటావా? దాని గురించి వదిలే మాయా, వెళ్ళి ఈటీవీ ప్లస్ చూద్దాం పదా.